హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను ఏజెస్కి సంబంధించి యావరేజ్ ఏజ్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఏజెస్కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ మనకి యావరేజ్ ఏజ్ అనే టాపిక్ చేయడానికి యావరేజ్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. నేను మీకు యావరేజెస్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటి అనేది. సో మనకి ఇక్కడ అంటే జస్ట్ యావరేజ్ అంటే ఏంటో తెలిస్తే సరిపోద్ది. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఆ పాయింట్ తెలిస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇన్ ఎ ఫ్యామిలీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఈజ్ 35 years. The average age of father, mother and their only son is 27 years. What is the age of this son? ఇక్కడ మనకి ఇక్కడ పాస్ట్లోని లేదు, ఆఫ్టరు లేదు, రెండు ప్రెజెంట్లోనే ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఉందంట, అందులో ఫాదర్ అండ్ మదర్కి యావరేజ్ ఏజ్ వచ్చేసి 35 years అంట. అండ్ ఫాదర్ మదర్ అండ్ దేర్ సన్ వాళ్ళ ముగ్గురికి వచ్చేసి యావరేజ్ ఏజ్ 27 years అంట. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది సన్ అన్నారు. ఇది చాలా ఈజీగా చేయొచ్చు మనం. ఫస్ట్ మీకు ఇందాక ఏం చెప్పాను? యావరేజ్ అంటే ఏమని చెప్పాను? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు sum of observations by number of observations. Sum of observations by number of observations. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇన్ ఏ ఫ్యామిలీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ ఈజ్ 35 years. ఇది యావరేజే కదా, యావరేజ్ ఎంత ఇచ్చారు? 35. సో 35. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎవరు? ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ ఫాదరు మదరు. సో ఫాదర్ ప్లస్ మదర్. అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఫాదరు మదర్ ఇద్దరు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫాదర్ ప్లస్ మదర్ ఈజ్ ఈక్వల్ టు 35 × 2 70 వాళ్ళ ఇయర్స్ అనేది. సో యావరేజ్ ఇచ్చినప్పుడు మనం ఇలా ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 35 బై ఫాదర్ ప్లస్ మదర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు చేస్తే అప్పుడు మనకి ఫాదర్ ప్లస్ మదర్ ఈజ్ ఈక్వల్ టు 70 years వచ్చింది. నెక్స్ట్ ఇచ్చారు మనకి ఏమి ఇచ్చారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ మదర్ అండ్ దేర్ ఓన్లీ సన్ ఈజ్ 27 years. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ది సన్ అని అడిగారు. సో ఫాదర్ ఎంత? సో ఇక్కడ మనకు ముగ్గురికి ఇచ్చారు కదా. సో ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఇక్కడ? 3 members. సో 3 observations. ఎంత ఇచ్చారు? 27. సో ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టు 27 × 3. 27 3s ఎంత? 7 3s 21, 3 2s అంటే 81. సో ఇక్కడ మనకి ఫాదర్ ప్లస్ మదర్ 70 ఉన్నారు, ఇక్కడ ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ 81 ఉన్నారు. సో ఈ ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ అండ్ ఫాదర్ ప్లస్ మదర్ ఇక్కడ నుంచి ఇది మైనస్, ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి సన్ ఏజ్ వస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ సన్ లేరు, ఇక్కడ సన్ ఉన్నారు. సో 81 - 70 ఎంత? 11. సో సన్ ఏజ్ వచ్చేసి ఎంత? 11 years. సో ఇది మనం ఇది ఇప్పుడు బేసిక్లో చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాం. అదే మనకి ఒక 20-30 ప్రాబ్లమ్స్ మనం చేయగలిగితే ప్రాక్టీస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇంక ఇదంతా ఏం మనం రాసుకోక్కర్లేదు. సో ఇలా చూడగానే యావరేజ్ ఏజ్ అన్నారు, ఇద్దరు ఉన్నారు. సో 35 to 70. సో ఇక్కడ 3 members ఉన్నారు, యావరేజ్ 27 అన్నారు. సో 27 3s 81. సో 81 - 70 11 years. అలా మనం క్యాలిక్యులేషన్ చేసేయచ్చు ఈజీగా. సో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇదంతా రాస్తున్నాను. సో మీరు ఈజీగా ఒక 20-30 ప్రాబ్లమ్స్ చేస్తే చాలా ఈజీ అవుతుంది యావరేజ్ ఏజ్ అనేది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు? 5 years ago ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ బి సి అండ్ డి వాజ్ 45 years విత్ ఈ జాయినింగ్ దెమ్ నౌ అన్నారంటే ఇది ప్రెజెంట్. ఓకే, ఇక్కడ 5 years ago అంటే పాస్ట్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద 5 is 49 years. హౌ ఓల్డ్ ఈజ్ ఈ అడిగారు. సో ఇక్కడ మనం ఇచ్చిన డేటా రాసుకుందాం క్లియర్గా. ఫస్ట్ 5 years ago ఎవరెవరిది యావరేజ్ ఏజ్? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో బై 4. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా యావరేజ్ అంటే. సో ఈక్వల్స్ టు 45. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? వాళ్ళ ఏజ్
ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 4 180. ఎప్పుడు ఇది 5 years ago. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ విత్ ఈ జాయినింగ్ దెమ్, ఈ వాళ్ళతో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ప్రెజెంట్, అంటే ప్రెజెంట్ మూమెంట్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఎంతమంది అయ్యారు? మొత్తం ఇక్కడ 4 members ఉన్నారు ఆల్రెడీ. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5 ఈక్వల్స్ టు ఎంత? 49. ఓకే, సో వాళ్ళ ఏజ్ వచ్చేసి 49 ఇంటూ 5 ఎంత? 49 ఇంటూ 5 అంటే 245. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 245. సో మనకి ఇక్కడ ఇలా వచ్చింది కాబట్టి వెంటనే ఇందులోంచి ఇది మైనస్ చేసేస్తే ఈ ఏజ్ వచ్చేస్తుంది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది 5 years ago, ఇక్కడ ఇది ప్రెజెంట్. సో 5 years agoలో ఉన్న వాళ్ళు మనం ప్రెజెంట్లోకి రావాలి. సో 5 years agoలో ఉన్నప్పుడు ప్రెజెంట్లోకి రావాలంటే +5 అవుతుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 members, ఏ బి సి డి. సో ఒక్కొక్కరికి 5 ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం ఎంతమంది? 4 members. ఒక్కొక్కరికి 5 ఇంక్రీజ్ అవుతుంది. 4 members అంటే 4 ఇంటూ 5 అంటే 20 ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ ఏజెస్ ఎంత? మొత్తం సమ్ 180కి 20 ఇంక్రీజ్ చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు? 200. అంటే ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చాం. ప్రెజెంట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి యొక్క ఏజెస్ 200 అండ్ ప్రెజెంట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ యొక్క ఏజెస్ 245. సో ఇప్పుడు మనకి ఇందులోంచి ఇది తీస్తే మనకి ఈజీగా ఈ ఏజ్ ఎంతో తెలుస్తుంది కదా. ఎంత? 245లో నుంచి 200 మైనస్ చేయాలి. ఎంత? 45 years. సో ఈ ఎంత అంటే 45 years ఈజీగా. సో ఇక్కడ చాలా ఈజీనే. ఇందాక మనం ఫస్ట్ చేసిన సమ్లో అయితే రెండు ప్రెజెంట్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి? ఒకటి పాస్ట్లో ఉంది, ఒకటి ప్రెజెంట్లో ఉంది. సో పాస్ట్లో ఉన్నదాన్ని ప్రెజెంట్లోకి తీసుకొచ్చి మైనస్ చేసాం. సో 45 years. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ who were married 4 years ago was 25 years at the time of their marriage. The average age of family consisting of husband, wife and child born during the interval is 20 years today. The age of the child is. ఇక్కడ క్వశ్చన్ చూడండి. The average age of husband and wife who were married 4 years ago was 25 years at the time of their marriage. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క యావరేజ్ ఇచ్చారు. ఎంత? 25 years. ఎప్పుడు? వాళ్ళ మ్యారేజ్ టైంలో ఉన్న యావరేజ్ ఇచ్చారు. వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు అంటే 4 years ago జరిగిందంట. సో -4 years. ఓకే, ఎగో కదా. హస్బెండ్ అండ్ వైఫ్ ఎన్ని అబ్జర్వేషన్స్? 2 observations. సో బై 2 ఎంత ఇచ్చారు? 25. సో 25. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 2 50. ఎప్పుడు ఇది? 4 years ago. సో అలా ఉంచండి. సో నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ చైల్డ్ born during the interval is 20 years today. The age of the child is అడిగారు. సో వాళ్ళకి ఏమైందంట? ఈ 4 yearsలో వాళ్ళకి ఒక చైల్డ్ అంటే ఒక బేబీ పుట్టింది. వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఏజ్ ఎంత? యావరేజ్ ఏజ్ వచ్చేసి 20 years అంట. సో అంటే హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ చైల్డ్ 3 observations. సో ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి. టుడే అన్నారంటే ప్రెజెంటే కదా, ప్రెజెంట్లోనే ఉన్నట్టు కదా. సో 20 years. సో వాళ్ళ ముగ్గురిది ఏజ్ ఎంత అవుతుంది? యావరేజ్ 20 కాబట్టి హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 3 60. ఇక్కడ మనం 4 yearsలో ఎగోలో ఉన్నాం. సో ఇక్కడ మనం ప్రెజెంట్లోకి రావాలి. సో హస్బెండ్కి ప్రెజెంట్లోకి రావాలంటే 4 years ఇంక్రీజ్ అవుతుంది, వైఫ్కి 4 years ఇంక్రీజ్ అవుతుంది. సో మొత్తం టోటల్గా 8 years ఇంక్రీజ్ అవుతుంది. సో 50 + 8 ఈజ్ ఈక్వల్ టు 58. ఇక్కడ హస్బెండ్ వైఫ్ చైల్డ్ ఉన్నారు, ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఉన్నారు. సో ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి చైల్డ్ ఏజ్ వస్తుంది కదా. ఇక్కడ ఎంత? 60, అక్కడ ఎంత? 58. సో 60 - 58 ఈజ్ ఈక్వల్ టు 2. సో చైల్డ్ ఏజ్ ఎంత ఇప్పుడు ప్రెజెంట్? 2 years. సో చాలా ఈజీ, ఏం లేదు. మనకి ప్రెజెంట్ వాళ్ళ యావరేజ్ ఇవ్వకుండా వాళ్ళ మ్యారేజ్ టైంకి వాళ్ళ యావరేజ్ ఇచ్చారు. వాళ్ళ మ్యారేజ్ టైం ఎప్పుడు? 4 years ago. సో దాన్ని మనం ప్రెజెంట్లో కన్వర్ట్ చేసాం. 4 years ago అంటే ఇద్దరికి ప్రెజెంట్లోకి రావడానికి 8 years ఇంక్రీజ్ అవుతుంది. సో 50 + 8 58. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ ముగ్గురికి యావరేజ్ వచ్చేసి 20 years అంట. సో ఏజ్ ఎంత అవుతుంది ముగ్గురిది? సమ్ 60. సో ఈ 60 నుంచి ఈ 58 తీస్తే చైల్డ్ ఏజ్ వచ్చింది ఎంత? 2 years. అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్.
అండ్ మనకి ఈ చైల్డ్ ఏజ్ అడగడం అనేది ఈ రీసెంట్ ఇయర్స్లో చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, చైల్డ్ ఏజ్ ఎంత, న్యూలీ బోర్న్ చైల్డ్ ఏజ్ అనేది. సో క్వశ్చన్, when the average age of husband and wife and their son was 42 years, the son got married and a child was born just 1 year after their marriage. When the child turned to be 5 years, then the average age became 36 years. What was the age of daughter-in-law at the time of marriage? ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దేర్ సన్ ఇచ్చారు. హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దేర్ సన్ అంటే ఒక ఫాదర్, మదర్ అండ్ సన్. సో వాళ్ళది ఎంత యావరేజ్ 42 years అంట. సో ఫాదర్, మదర్, సన్, అబ్జర్వేషన్స్ 3 members కదా, సో 3 ఈక్వల్స్ టు 42. సో వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది, ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 3, 126. ఓకే, నెక్స్ట్ ద సన్ గాట్ మ్యారీడ్, సన్కి మ్యారేజ్ అయింది అంటే చైల్డ్ వాజ్ బోర్న్ జస్ట్ 1 year ఆఫ్టర్ దర్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన 1 year ఆఫ్టర్ వాళ్ళకి ఒక చైల్డ్ పుట్టిందంట. నెక్స్ట్ వెన్ ద చైల్డ్ టర్న్ టు బి 5 years అంటే చైల్డ్కి 5 years ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ యొక్క యావరేజ్ 36 years అయిందంట. ఫ్యామిలీ అంటే అప్పుడు ఎవరెవరు ఉంటారు, ఫాదర్, మదర్, సన్, సన్కి మ్యారేజ్ అయింది కదా వైఫ్ అండ్ చైల్డ్. ఎప్పుడు చైల్డ్కి 5 years వచ్చేసేసరికి అన్నారు, సో చైల్డ్ కూడా ఉంటుంది కదా ప్రజెంట్లో. సో చైల్డ్ ఎంత, ముగ్గురికి 5 members-కి 36 years అన్నారు. ఓకే, బట్ ఇక్కడ మనం ఇది పాస్ట్లో ఉన్నాం, మనం ఇది ప్రెజెంట్లో ఉన్నాం. అంటే చైల్డ్ పుట్టిన తర్వాత 5 years అయిన తర్వాత ప్రెజెంట్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం పాస్ట్లోకి వెళ్ళి వీళ్ళ ఏజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నాం, ప్రెజెంట్లోకి రావాలి కదా. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి రావాలి అంటే చూద్దాం క్వశ్చన్. సన్కి మ్యారేజ్ అయిందంట ఆఫ్టర్ 1 year, అక్కడ ఒక 1 year. ఓకే, అండ్ ద చైల్డ్ టర్న్ టు బి 5 years అంటే ఇప్పుడు చైల్డ్కి 5 years వచ్చాయి. సో ఎంత, +5 అంటే ఇప్పుడు 6 years ప్రెజెంట్లోకి రావాలి మనం, అంటే 6 years ఎగోలో ఉన్నామని. అప్పుడు ఎవరెవరికి ఎంతెంత ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫాదర్కి 6 years ఇంక్రీజ్ అవుతుంది, మదర్కి 6 years ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది, సన్కి 6 years ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ వైఫ్ ఉంది కదా, సన్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్, సో ఆవిడకి కూడా 6 years ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చైల్డ్ ఇప్పుడు 5 years ఉంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత, 6 + 6 12, 12 + 6 18, 18 + 6 24, 24 + 5 29. సో ఓకే, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ప్లస్ వైఫ్ ప్లస్ చైల్డ్ ప్లస్ 29 ఈక్వల్స్ టు 36. ఎంతమంది మొత్తం, ఫాదర్, మదర్, సన్, వైఫ్, చైల్డ్. సో 5 members బై 5. సో 36 × 5 ఎంత, 180. అండ్ 180 మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు వెళ్తే ఏమవుతుంది మైనస్. 180 మైనస్ 29 ఎంత, 151. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఫాదరు, మదరు, సన్ ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఫాదర్, మదర్, సన్, వైఫ్. ఓకే, ఎందుకంటే చైల్డ్ తీసేసాం కదా, చైల్డ్ 5 years, సో 5 years యాడ్ చేస్తాం కదా, సో చైల్డ్ లేనట్టే, ఎందుకంటే చైల్డ్ ప్రెజెంట్లోనే ఉన్నాం మనం. సో చైల్డ్ తీసేసాం, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. సో ఈ 151లో నుంచి ఆ 126 తీస్తే ఎంత, 25. సో డాటర్ ఇల్లా ఏజ్ అడిగారు. డాటర్ ఇల్లా అంటే ఎవరిది, సన్ వాళ్ళ వైఫ్ది. సో సన్ వాళ్ళ వైఫ్ అంటే తినే కదా. సో తన ఏజ్ వచ్చేసి 25 years ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.